మిగులుతలేదు సార్, చాలా కష్టంగా ఉంది సార్ అన్నాడు. నేను అడిగాను, అంటే డీజిల్ ధరలు మరి మోడీ ప్రభుత్వం వచ్చాక బాగా పెరిగాయి కదా అన్నాడు. ఎందుకంటే ఆయన కారు వెనకాల జై శ్రీరామ్ అని రాసింది, అందుకొరకు అడిగాను. మరి నువ్వు శ్రీడు అంటే లేదు సార్, నేను బండి సంజయ్ యాత్రలు కూడా పాల్గొన్నా సార్ 15 రోజులు అన్నాడు. సో కరెక్టే, మరి ఇప్పుడు నీవే చెప్తున్నావు కదా ఈ డీజిల్ ధర బాగా పెరిగింది, మాకు ఎకానమీ వర్కౌట్ అవుతలేదు సార్, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్ అంటున్నావు కదా, మరి మోడీ వచ్చాకనే కదా అంటే నిజమే సార్ మీరు చెప్పింది, కానీ మోడీ వచ్చినాకనే ఈ ఓవైసీ లాంటి వాళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు సార్, లేకపోతే వీళ్ళంతా లేస్తారు సార్, డీజిల్ 200 కానీ సార్ మాకు మోడీ రావాల్సిందే అన్నాడు. సో నాకు అర్థమైంది హైదరాబాద్లోనే ఇంతుంటే, సో ఇక మాకు డీజిల్తో ధరతో సంబంధం లేదు, మాకు ఓవైసీతో సంబంధం, మాకు ఔరంగజేబ్తో సంబంధం, మాకు ఇంకో దాంతో సంబంధం అనుకున్న తర్వాత మాకు అందుకు కావాలనంటే నాకు ఇక ఉత్తరప్రదేశ్లో ఎలా ఉంటుంది, మహారాష్ట్రలో ఎలా ఉంటుంది, ఐ కెన్ అండర్స్టాండ్. అందువల్ల మతపరమైన వివాదాల్ని ఇటైనా అటైనా ఎందుకు సృష్టిస్తారు? మీకు ఓల్డ్ సిటీలో చదువు గురించో, ఓల్డ్ సిటీలో స్కూళ్ళు బాగు చేయాలని ఎంఐఎం ఎప్పుడైనా ఒక ఉద్యమం చేయంగా మీరు చూశారు ఎక్కడన్నా పేపర్లో? అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ధర్నా కూర్చొని చూసారా? మరి ఓల్డ్ సిటీలో స్కూళ్ళు బాగున్నాయా? మీరు ఎక్కడన్నా ఓల్డ్ సిటీలో స్కూళ్ళు బాగు చేయండి. మాకు ఓల్డ్ సిటీలో స్కూళ్ళల్లో టీచర్ల కొరత ఉంది, మా ఓల్డ్ సిటీలో స్కూళ్ళల్లో మౌలిక వసతుల కొరత ఉంది అని ఎన్నడన్నా అక్బరుద్దీన్ ఓవైసీ కానీ అసదుద్దీన్ ఓవైసీ కానీ రోడ్డు మీద బైఠాయించిన ఉదాహరణ ఉందా? కానీ ప్రపంచంలో, దేశంలో, ప్రపంచవ్యాప్త ముస్లింలకు తానే నాయకుడిగా ఓవైసీ బిల్డప్ ఇస్తూనే ఉంటాడు. దేశంలో వివాద ఆఖరికి పాలస్తీనా ప్రజల హక్కుల మీద మాట్లాడతాడు, సిరియా గురించి మాట్లాడతాడు, తుర్కియే గురించి మాట్లాడతాడు, గల్ఫ్ గురించి మాట్లాడతాడు, కానీ ఓల్డ్ సిటీలో స్కూల్ గురించి మాట్లాడు చూడండి ఓవైసీ. మీరు ఓల్డ్ సిటీలో ప్రభుత్వ ఆసుపత్రులు బాగుండాలి ఎప్పుడన్నా మాట్లాడా? ఓల్డ్ సిటీలో ఇందిరమ్మ ఇళ్ళ ఆదంగా మాకు ఇల్లు ఇవ్వండి అని అడిగాడు ఎప్పుడన్నా? మీరు ఎక్కడన్నా మాకు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ల కొరకు కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళకు కానీ ఎంఐఎం ఉద్యమం చేయంగా మీరు చూసారా? మన ముస్లింలకు పాపం పేద ముస్లింలకు ఇల్లు ఉన్నాయి, ఇవాళ ఎట్లున్నారు వాళ్ళ పరిస్థితి? మా ముస్లింలకు నైపుణ్యం ఇవ్వాలి, మాకు చదువు చెప్పాలి, మాకు ఉద్యోగాలు ఇవ్వాలని ఎక్కడన్నా మా ఐటీ రంగంలో ముస్లింలకు శిక్షణ ఇవ్వండి అని ఎంఐఎం నాయకులు ఇప్పుడు పోరాడినరా ఎక్కడన్నా? కానీ చిన్న మతపరమైన వివాదం అయితే పరుగులు తీస్తారు అక్కడికి. ఇప్పుడు ఔరంగజేబ్ దగ్గరికి పోతారు కావాలంటే, సమాజ్ దగ్గరికి. అందువల్ల మతపరమైన రాజకీయ పార్టీలు అటు హిందూ అయినా ముస్లిం అయినా రెండు వైపులా వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే, ప్రజలు మతపరమైన భావోద్వేగాల్లో రగిలిపోయి రెచ్చిపోయి కొట్టుకుంటే తమ రాజకీయ పబ్బాలు గడుస్తాయి. అందువల్లనే ఈ అల్లర్లు జరుగుతాయి. నిజంగా అల్లర్లు జరగడానికి కారణం ప్రజలు ఏదో ఈ మతానికి చెందిన వాళ్ళు, ఆ మతానికి చెందిన వాళ్ళు పెద్ద ఎత్తున ఫీల్ అయ్యి కొట్టుకుంటారని కూడా పొరపాటు. ఇది వెస్టర్న్ ఇంట్రెస్ట్లు జరిపేది, ఆర్గనైజ్ క్రిమినల్ మాఫియా జరిపేది, పొలిటికల్ ప్యాట్రనైజ్తో జరిపేది. ఇది ఈ వివాదంతో మొదలు కాలేదు, ఈ వివాదంతో ముగియదు. అందువల్ల మీరు ఔరంగజేబ్ వివాదము, ఔరంగజేబ్ సమాధి, ఔరంగజేబ్ చరిత్ర దీని చుట్టూ తిరిగితే ఎవరైనా బీజేపీ వాళ్ళు గ్యారంటీ పడుతారో ఇది లాస్ట్ వివాదం ఇక ఉండదు అని. ఇది అయిపోతే ఇంకో వివాదం వస్తుంది. చరిత్రలో వారి పాత్ర వారికి ఉంటుంది. ఆ సమాధిని చూసైనా ఔరంగజేబు ఇంత దుర్మార్గంగా పాలించాడని చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు మీకు అలా అంటే గోల్కొండ బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిల వస్తావు కొడుకో నైజాము సర్కరోడా నా జీల మించినోడా అని తెలంగాణ బిడ్డలు పోరాడారు కదా. మన నైజాం నవాబు సమాధులు మనకు లేవా? రాజుల సమాధులు హైదరాబాదులో వాటి ఒక చారిత్రక ప్రదేశాలుగా మనం వాటిని ప్రిజర్వ్ చేసుకోవడం లేదా? గోల్కొండ కోట లేదా ఇప్పటికీ? గోల్కొండ కోట కింద నట నడుమా నల్లగొండ చుట్టుముట్టు సూర్యపేట నట నడుమా నల్లగొండ గోల్కొండ కిలా కింద గోరి కర్తం కొడుకో అని నిజాం పైన పోరాడిన తెలంగాణ ప్రజలు ఇలా గోల్కొండ లేదా? నట నడుమ నల్లగొండ ఉంది, చుట్టుముట్టు సూర్యపేట ఉంది, గోల్కొండ కూడా ఉంది. చరిత్రే కదా. రజాకాల చరిత్ర కాదని అనగలమా? ఇవాళ చరిత్ర గుర్తించడంలో రజాకాలను తిట్టుకోవట్లేమా? వీరనారి చాకలి ఐలమ్మను గౌరవించుకోవడం లేదా? మహిళా విశ్వవిద్యాలయం పేరు పెట్టుకోలేదా? చరిత్రలో మంచైనా చెడైనా చరిత్రలో మిగిలిపోతుంది. భవిష్యత్ తరాలకు ఆ చరిత్ర అందించాల్సిందే. చరిత్ర నుంచి వివాదాలు తీసుకొని అది ఈ ఒక్క వివాదంతో ముగియదు, ఈ ఒక్క వివాదంతో ఎండ్ కాదు. ఔరంగజేబు చరిత్రలో ఏంటి అనే ప్రస్తావనకు మనం కన్ఫైన్ అయితే ఈ సమస్య యొక్క అసలు స్వరూపం అర్థం కాదు. ఈ సమస్య యొక్క అసలు స్వరూపం ఔరంగజేబు ఇలా కొత్తగా పుట్టలేదు, కొత్తగా చావలేదు. ఔరంగజేబు సమాధి ఇవాళ రాలేదు. 6 ఏళ్ళు వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు ఔరంగజేబు సమాధి ఉంది.
10 ఏళ్ళు మోడీ ప్రభుత్వం ఉన్న ఔరంగజేబు సమాధి ఉంది, కొత్తగా ఉందా? ఔరంగజేబు నిన్నమన్నా చచ్చిపోయింది ఏమన్నా? సో కానీ ఎందుకుంటుంది ఈ వివాదం ఉంటుంది. సో ఔరంగజేబుకు మద్దతుగా రాజ్పూట్ జనరల్స్ పోరాడలేదా? మరి మీరు నిజాం మద్దతుగా హిందూ భూస్వాములు పోరాడలేదా? ఇది చెప్తే కాదని అనలేరు కదా, నిజమే కదా. నిజాంకి మద్దతుగా హిందూ భూస్వాములు కలిశారు, ఔరంగజేబుతో కలిసి ఔరంగజేబుకు మద్దతుగా పోరాడిన హిందూ రాజులు ఉన్నారు, హిందూ జనరల్స్ కూడా ఉన్నారు. సో అందువల్ల ఆ చరిత్రలోకి వెళితే ఎమోషన్. నేను అనేది అండి, అసలు ఆ ఇష్యూతో సంబంధమే లేదు. ఆ ఇష్యూ కాకపోతే ఇంకో ఇష్యూ వస్తుంది. ఔరంగజేబు ఏం మొదటి ఇష్యూ కాదు, లాస్ట్ ఇష్యూ కాదు. అది కాకపోతే ఇంకో ఇష్యూ వస్తుంది. చరిత్రలో జరిగిన దుర్మార్గాలు చాలా ఉన్నాయి. చరిత్రలో ప్రజల్ని పోలరైజ్ చేయగలిగే అంశాలు ఎప్పుడూ దొరుకుతాయి. ఈ చావా కాకపోతే యావా సినిమా వస్తుంది. సో కాశ్మీర్ ఫైల్స్ రాలేదా, లవ్ జిహాద్ మీద కేరళలో సినిమా రాలేదా, ఇప్పుడు చావా వస్తుంది. చావా వల్లనే ఎమోషన్ గురయ్యారని ఫడ్నవీస్ అంటున్నాడు. మీరు కూడా ప్రశ్నలో ఆ ఫడ్నవీస్ను ఉద్ధరించినట్టున్నారు. సో చావా సినిమా వస్తే మరి సినిమాలకే ప్రజలు మత కలహాలు సృష్టించుకునే పొజిషన్లో ఉంటారా? ఒక సినిమా చూసి ప్రజలు వెంటనే మత కలహాలు దిగుతారా? నాకు చెప్పండి, ప్రాక్టికల్గా జరుగుతుందా ఎక్కడైనా? సో అందువల్ల అది మనకు ఒక ఆర్గనైజ్డ్ యాక్టివిటీ అల్లర్లు. అది ఎందుకు యాక్టివిటీ అంటే ప్రజలు మరి అసలైన అంశాల దృష్టికి పోకూడదు కదా. అసలైన అంశాల దృష్టికి పోకుండా తమకు అధికారం ఇవ్వాలంటే ఈ రకంగా ప్రజలు మతపరమైన అంశాలపైన చీలిపోవాల్సిందే కదా. అందుకే నరేంద్ర మోడీ ఎన్నికలప్పుడు వికసిత భారత్ అని క్యాంపెయిన్ చేయలేదు, గుజరాత్ మోడల్ అని క్యాంపెయిన్ చేయలేదు, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా ఇవన్నీ ఏమని చెప్పుకున్నారు 2024 ఎన్నికలప్పుడు? ఇవి ఏవీ చెప్పలేదు. చెప్పింది ఏంది? ముస్లిం, ముజ్రా, మందిర్, మసీద్, ఇవేగా చెప్పింది. సో ఎందుకు చెప్పారు మరి? ఎందుకు వికసిత భారత్ చెప్పలేదు? చెప్పరు. వికసిత భారత్ ఓట్లు రావు కదా. ఓట్లు